రాత్రి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ గడ్డి అన్నారం కమలానగర్ కాలనీలు బురదమయంగా మారాయి. సరూర్ నగర్, శారదానగర్, న్యూ గడ్డి అన్నారం మీదుగా కమలానగర్ ప్రాంతాల్లో నడుముల లోతు వరద నీరు వచ్చింది. వరద దాటికి కాలనీలో బైకులు, ఆటోలు, కార్లు కొట్టుకుపోయాయని తెలిపారు స్థానికులు. ఇక వర్షం తగ్గిన తర్వాత కాలనీల్లో బురద చేరి నడిచే పరిస్థితి లేదని చెబుతున్నారు కాలనీవాసులు. 20 ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు సమస్యను గుర్తించి శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నారు స్థానికులు. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్షం వచ్చిందంటే కనీసం నిలబడడం కాదు కదా, నడవలేము, నిలబడలేము, కొట్టుకుపోతాం. ఆల్రెడీ 15 డేస్ బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది. ఒక అమ్మాయి కొట్టుకుని వెళ్ళిపోయింది. లాస్ట్కి ఇక్కడ ఉండే హాస్టల్ పిల్లలు వచ్చి వాళ్ళని కాపాడినారు. నిన్న జరిగిన ఇష్యూలో ఈ బాదాం చెట్టు కిందనే ఒక అమ్మాయి పడిపోయింది. ఇక్కడ ఉండే హాస్టల్ పిల్లలు వచ్చి ఒక మోటార్ సైకిల్ కొట్టుకుపోతుంది, దాన్ని పట్టుకొని ఆ అమ్మాయిని లేపి ఆ అమ్మాయిని కాపాడి, వర్షం వస్తుందంటే పర్టికులర్లీ కమలానగర్ పిల్లలకి, ఈ కమలానగర్ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ భయం. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము. మాకు చిన్న వర్షం పడితేనే మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ మే నెలలోనే ఇలా ఉంది. రేపు యాక్చువల్ వర్షాకాలం స్టార్ట్ అయితే ఎంత ఇబ్బంది పడాలో తెలియట్లేదు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మేము ఎన్నోసార్లు ప్రతిపాదనలు చేశాము, కానీ ఇంతవరకు ఏమీ జరగట్లేదు. చివరికి పాత డ్రైనేజ్ గుంతలు తీసి మళ్ళీ సాఫ్ చేస్తున్నారు. నమస్తే అండి, మేము చైతన్యపురి వాస్తవ్యం. ఇక్కడ 20 ఏళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నామండి. గత రాత్రి వర్షం కురిసిన రాత్రి అసలు చినుకు వణుకు అనేది ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. వర్షం పడిందంటే చాలా భయం అవుతుంది. బయటికి రావాలంటే మెట్లు మునిగిపోయే వర్షం, నడువుల్లోతు నీళ్లు, చాలా ఇబ్బంది అవుతుందండి. ఏదైనా కింద పడితే ఎక్కడికి దాకా పోతుందా అనే పరిస్థితి. మేము చాలాసార్లు కూడా వినపాలు చేసుకున్నాము, ఎవరు స్పందన అయితే తెలియజేయట్లేదు. రాత్రి కూడా చాలా పెద్ద వర్షానికి, ఈ చిన్న వర్షానికి మే నెలలోనే ఇంత ఘనంగా అయిపోతే రేపు వర్షాకాలం మొత్తం కూడా ఇదే ప్రాబ్లం అయిపోతే చాలా అవస్థ అవుతుందండి. ఇది కమలానగర్ కాలనీ, నడుములోతు నీళ్లు. ఇది ఈ సమస్య సుమారు 20 సంవత్సరాల నుంచి ఉంది. దీనికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయకపోగా కనీసం వర్షం పడి బురద అంతా కూడా అక్యుములేట్ అయ్యి రోడ్ల మీద ఉండి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే, ఎక్కడ బురద అక్కడే ఉంది. ప్రజలు బయటికి వచ్చి ఏదన్నా షాప్లో కొనే పరిస్థితి కూడా లేదు. వర్షం పడితే నడుములోతు నీళ్లు, ఆ నీళ్ళు ఏదో రకంగా నీళ్లు పంపించినా కానీ బయటికి వద్దామంటే బురద మట్టితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.